విజయసాయిరెడ్డికి మతి భ్రమించిందన్న ఎమ్మెల్యే గల్లా మాధవి. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ, లుకౌట్ నోటీసులు ఇచ్చినా కూడా నిస్సిగ్గుగా చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేయటం విజయసాయిరెడ్డికి చెల్లిందన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయటంలో కుట్రకోణం దాగి ఉందేమోనన్న దానిపై పోలీసు ఉన్నతాధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలన్నారు. లుకౌట్ నోటీసులు ఇచ్చినా కూడా నిస్సిగ్గుగా చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేయటం విజయసాయిరెడ్డికే చెల్లిందని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం కాకినాడ పోర్టును జగన్ రెడ్డి, విజయసాయిరెడ్డి బెదిరించి రాయించేసుకున్న వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకే మైండ్ గేమ్ ఆడుతున్నారని ఎమ్మెల్యే గల్లా మాధవి విమర్శించారు. చంద్రబాబుపై ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేయటం మానుకోవాలని హెచ్చరించారు. వైసీపీ అధికారంలోకి వచ్చేసరికి చంద్రబాబు బ్రతికి ఉంటే ఆయన జైల్లో వేస్తాం అంటూ మాట్లాడుతున్న విజయసాయిరెడ్డి చెంచల్గూడ A2 ఖైదీనన్న విషయం మర్చిపోతే ఎలా అని గల్లా మాధవి ఎద్దేవా చేశారు. వివేకానందరెడ్డి హత్య చేయబడితే మొదటగా దానిని గుండెపోటు అని చెప్పిన విజయసాయిరెడ్డికి కూడా ముద్దాయిగా చేర్చాలన్నారు. ఇప్పటికే కొడాలి నాని, అంబటి, రోజా లాంటి వారి వలన ఈ 11 సీట్లకు మాత్రమే పరిమితం అయిందన్నారు.